ప్రతివారు ఏదో ఒక సందర్భంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులు, పక్షులు, జంతువులు వంటి మూగవాటికి కూడా కష్టాలుంటాయి. అయితే అవి తమ బాధను, కష్టాన్ని వ్యక్తీకరించలేవు. సుఖం భూయాత్, దుఃఖమే మాన్మభూయాత్ అని. అంటే నాకు ఎప్పుడూ సుఖాలే కలగాలి, నాకు ఎప్పుడూ దుఃఖాలు, కష్టాలు రాకూడదు అనే కోరుకుంటారు. కెరటాలు లేని సముద్రం, కష్టాలు లేని మానవులు ఉండనే ఉండరు. సుఖాలు, దుఃఖాలు, సంతోషం, విచారం, కష్టాలు ఇవన్నీ మనసుకు సంబంధించిన అంశాలు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా అవి ఎప్పుడూ స్థిరంగా ఉండిపోవు. అవి బంధువులు వంటివి. రాత్రిళ్ళు, పగలు ఏర్పడినట్లే కొంతకాలం సుఖం, మరలా దుఃఖం ఇలా ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు కదా! ఎప్పుడు కష్టాల గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? కొంతమంది ఎప్పుడు నిరాశ, నిస్పృహలతో జీవిస్తూ ఉంటారు. అలా ఉన్నవారిలో ఆత్మన్యూనత భావం, ఎదుటివారు సుఖపడతారనే భావనలో ఈర్ష్య, భవిష్యత్తు జీవితంపై భయం, సమాజంలో తనను ఎవరు గుర్తించట్లేదనే సంకుచిత మనస్తత్వం, భగవంతునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోవడం, ఆఖరికి ఆత్మహత్యకు దారితీయడం వంటి లక్షణాలుంటాయి. ఇటువంటి వ్యక్తులను ఇతర కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మరి కష్టాలను అధిగమించడం ఎలా? కష్టాలు వచ్చిన సందర్భంలో కృంగిపోకుండా ధైర్యంతో ఉండాలి. అసలు కష్టాలకు కారణాలు అన్వేషించాలి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆత్మస్థైర్యం, నిగ్రహంతో ఆలోచిస్తే నివారణ మార్గాలు కనపడతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం నేను చేసిన పాపపు కార్యాల వల్లే అనే భావనతో సత్కర్మలు చేస్తూ ఎదుటివారిపై పగ, ద్వేషం లేకుండా ఆత్మీయతతో మెలగాలి. భగవద్గీతలో చెప్పిన శుచత్వం, అంతఃకరణ శుద్ధి, మానవత్వం, దయ, శాంతి వంటి లక్షణాలను కలిగి ఉండాలి. కష్టాలను గురించి చింతిస్తూ కూర్చోవడం పిరికివాని లక్షణం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? నువ్వు మంచి మార్గంలో నడిస్తే అంతా మంచి జరుగుతుంది. అదే పాపపు కృత్యాలు చేస్తూ ఉంటే నీకు కష్టాలు, అంతులేని దుఃఖాలు సంభవిస్తూ ఉంటాయి. జనన మరణ చక్రంలో ఎందుకు చిక్కుకుంటున్నాం అంటే ప్రారబ్ధ కర్మల వలనే. అందుకే ప్రారబ్ధ కర్మల ప్రభావం తగ్గాలంటే ప్రస్తుత జన్మలో మంచి కార్యాలు చేస్తుంటే కర్మ ఫలితం కనిపిస్తుంది. వ్యాధులు, బాధలు, శత్రుత్వాలు, రుణబాధలు ఇవన్నీ కర్మ ఫలాలే. వనవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు పాండవులను చూడడానికి వచ్చినప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ధర్మాన్ని అనుసరించి నడుస్తున్న మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతుంది. అప్పుడు పరమాత్మ చిరునవ్వుతో దీనికి సమాధానం చెప్పగలిగేవాడు ధర్మరాజే, ఆయన్ని అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చారు. ఇటు గర్భిణి అయిన సీతాదేవిని అరణ్యంలో వదిలివేసిన సందర్భంలో దుఃఖిస్తూ ఉంటే భూమాత వచ్చి ఓదార్స్తూ ఉంటే నాకే ఎందుకమ్మా ఎన్ని కష్టాలు అని ప్రశ్నించింది. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ వైమానిక పరీక్షలో ఉత్తీర్ణుడు కానప్పుడు దుఃఖంతో ఋషికేశ్ వెళ్ళి గంగానదిలో స్నానమాచరించి కొండపైన ఉన్న శివానంద ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన చేసిన ఉపదేశం కోవిద్ జీవితాన్ని మలుపు తిప్పింది. కష్టాలు మానవ సహజం. ఇలాంటి మహానుభావుల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అధిగమించాలి.